పిల్లలకి ఏ సంవత్సరంలో జాతక చక్రం వేయించాలి అంటే మనకి 10 రోజులు పురుడు అయిపోతుంది. 11వ రోజున పురుటి శుద్ధి అంటారు చూసారా? ఆ రోజున జాతక చక్రం అనేటటువంటిది వేయించాలి. ఎందుకనంటే ఎవరైనా మన ఇంట్లో వేసేటటువంటి పెద్దవాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఇంట్లోనే వేస్తారు పెద్దవాళ్ళు. ఇంట్లో అందరికీ అటువంటి అవకాశము, వెసులుబాటు ఉండదు కాబట్టి మన ఇంటి పురోహితుడైనటువంటి వారి చేత మనము ఆ జాతక చక్రం అనేటటువంటిది వేయించాలి. ఎందుకంటే అంత చిన్న వయసులోనే అనంటే 8 సంవత్సరాల వరకు కూడాను పిల్లలకి బాల అరిష్ట దోషాలు అనేటటువంటివి ఉంటాయి. అవి ఆడపిల్లకు కానీ, మగ పిల్లలకు కానీ ఎవరికైనా కానీ బాల అరిష్ట దోషాలు అనేటటువంటిది 8 సంవత్సరాల వరకు ఉంటాయి. అంటే వాటిని గురించి తెలుసుకోవాలి కదా మరి. దానికి తగ్గినటువంటి పరిహారాలు ఏవైతే ఉంటాయో జపతపాదులన్నీ కూడా చేసుకోవాలి కదా, దాన ధర్మాలు చేసుకోవాలి కదా. అందుకని ఆ రోజున ఖచ్చితంగా వేయిస్తారు. వేయించారు కదా అని ఇంక రోజుకు 4 సార్లు చూడకూడదు. ఎప్పుడైతే ఒకసారి వేశారో 11వ రోజున వారు చెప్తారు, మన ఇంట్లో ఉన్నటువంటి పెద్దవారు కానీ లేకపోతే మన ఇంటి పురోహితులు వారు కానీ చెప్తారు, మీరు మీ అమ్మాయి అబ్బాయి జాతకం బాగుందిరా, బ్రహ్మాండంగా ఉంది, ఇది లోపల పెట్టేసాయి అంటారు. అది ఒక పద్ధతి, అంతా బాగుంటే. ఒకవేళ ఏదైనా చిన్న చిన్న దోషాలు ఉంటే గనక ఆ బారసాల అన్న రోజున, బాలసార దాని పేరు, ఆ బారసాల రోజున ఏం చేస్తారు అని అంటే వారికి ఉన్నటువంటి ఆ స్థితిని, ఆ జాతక చక్రంలో ఉన్నటువంటి స్థితిగతులను బట్టి చిన్నటువంటి జపాలు, దానాలు ఇలాంటివన్నీ కూడాను చేయిస్తారు. ఈ విధంగా చేయించటం వలన వారికి ఏమైనా దోషాలు ఉంటే గనక బాలరిష్ట దోషాలు అనేటటువంటివి రావు. ఏమన్నా ఉన్నా కానీ చిన్న చితక ఉన్నా పోతాయి అన్నమాట. అట్లా అని నేను ముందే చెప్పాను. 11వ రోజు వేయించిన తర్వాత మరలా అది పిల్లకు కానీ పిల్లవాడికి కానీ 8వ సంవత్సరం వచ్చే వరకు కూడాను ఆ జాతకాన్ని తిరిగి మనం చూడకూడదు. 8 సంవత్సరాల పిల్లకి పిల్లవాడికి నిండిన తర్వాత మాత్రమే మనం ఆ జాతకాన్ని తిరిగి మళ్ళా చూడాలి. ఎందుకంటే అప్పటి వరకు ఉండేటటువంటి స్థితిగతులు వేరుగా ఉంటాయి. ఆ తర్వాత మరల వేస్తారు జాతక చక్రం. ఎందుకంటే అప్పుడు ఆ తర్వాత మరల మారేటటువంటి గ్రహాల యొక్క స్థితిగతులు మారేటటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకని అప్పుడు ఏ విధంగా ఉందని మళ్ళీ 8 సంవత్సరాలు నిండిన తర్వాత మాత్రమే చేస్తారు. కాబట్టి 11వ రోజున జాతక చక్రం వేయించటము, ఆ తర్వాత వారికి ఉన్నటువంటి బాలారిష్ట దోషాలు ఏమీ కూడాను లేకుండా ఉండేట్లుగా ఈశ్వర ఆరాధన చేయటము వీటి యొక్క ఆంతర్యం ఇది. అయితే చాలా మందిలో ఒక రకమైనటువంటి నమ్మకం కంటే కూడా ఈ రోజున మూఢనమ్మకం ఎక్కువైపోతుంది. ఈ 11వ రోజు జాతకం ఏం చేశామండి అని చెప్పి ఒకళ్ళ దగ్గర కాదు, నేను చెప్పినట్టు ఇంటి పురోహితుల, ఇంటి జ్యోతిషులు ఎవరైతే ఉంటారో వారి దగ్గర కాకుండా 10 మంది దగ్గరికి వెళ్ళి వీళ్ళేం చెప్పారా వాళ్ళేం చెప్పారంటే, ఒక డిసీజ్ ఉందనుకోండి, సెకండ్ ఒపీనియన్ డాక్టర్ దగ్గరికి వెళ్తారు. అదే విధంగా 10 మంది డాక్టర్ల దగ్గరికి వెళ్తే ఎవరైనా చెప్తారా అనేటటువంటి ఒకటి ఉంటుంది చూసారా. అదే ధోరణితో కొంతమంది దగ్గర గమనిస్తుంటాం. ఈ జాతకాన్ని తీసుకెళ్లి 10 మందికి చూపిస్తూ ఉంటారు. అది చాలా దోషం అండి. కేవలం మన ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఎవరన్నా చూస్తే సరే, లేని పక్షంలో ఇంటి పురోహితులు కానీ, ఆ జ్యోతిష్యులు, ఇంటి జ్యోతిష్యులు ఎవరైతే ఉంటారో పురోహితులు ఉంటారు కదా, వారికి తెలుస్తుంది. ఆ ప్రకారం మాత్రమే చెయ్యండి. మరలా 8వ సంవత్సరం వరకు కూడాను ఆ జాతకాన్ని తిరిగి చూడవద్దు. ఈ విధంగా ఎవరైతే చేస్తారో వారికి బాల అరిష్ట దోషాలు అనేటటువంటివి ఏమీ కూడాను ఉండవు.